Hello everyone, welcome to Mission Possible IAS Academy. మనకి ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్ తర్వాత చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వాటిలో ముఖ్యమైనవి డిఎస్సి, హైకోర్టు జాబ్స్, అలాగే ఎఫ్బిఓ, ఏబిఓ అంటే బీట్ ఆఫీసర్స్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఎఫ్ఎస్ఓ, అలాగే మళ్ళీ ఇంకొక గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఉండొచ్చు ఈ గవర్నమెంట్లో అని చెప్పి కూడా న్యూస్ అయితే వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా మెంటార్షిప్ అలాగే డైలీ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. టిల్ ద ఎగ్జామ్ అంటే ఒకసారి మీరు జాయిన్ అయితే ఎగ్జామ్ అయ్యే వరకు కూడా గైడ్ చేయడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా వచ్చినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్లో కూడా మా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ నుంచి నియర్లీ 32+ మెంబర్స్ మెయిన్స్ క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా మీకు ప్రతిరోజు కూడా టెస్ట్ ఉంటుంది. మీకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు కూడా మీకు టెస్ట్లు అనేవి ఆగకుండా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అండ్ టెస్టుల స్టాండర్డ్స్ కూడా చాలా హై క్వాలిటీ ఉంటాయి, హై స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక May 1 నుంచి బ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కొత్త బ్యాచ్లు రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉన్నాయి, రిజిస్టర్ చేసుకోండి. యాప్ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. సో ఈ రోజు నుంచి ఏంటంటే మనకి డిఎస్సి వాళ్ళకి అలాగే ఈ ఇతర జాబ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2 కావచ్చు, హైకోర్టు జాబ్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, వీళ్ళందరికీ ఉపయోగపడేలాగా జాగ్రఫీ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. మన దాంట్లో ఆల్రెడీ ఛానల్లో ఏపీ జాగ్రఫీ లెక్చర్ సిరీస్ ఉన్నది. సో దానికి అడిషనల్గా ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీని కూడా చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఇవి క్లాసెస్ ఫ్రీగానే వస్తాయి, యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంటాయి మీకు. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ క్లాసులు ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మన వరల్డ్ జాగ్రఫీలో ఫస్ట్ టాపిక్ వచ్చి యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్, విశ్వం. ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు బైలింగ్వల్లోనే ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా అండి. విశ్వం మరియు సౌర వ్యవస్థ, యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్, దాని యొక్క ఎవల్యూషన్, విశ్వం యొక్క ఆవిర్భావం, అలాగే సౌర వ్యవస్థ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా నడుస్తుంది, దాంతోపాటు భూమి యొక్క ఆవిర్భావం. ఎందుకంటే మనం నివసిస్తున్నటువంటి గ్రహం కాబట్టి భూమి గురించి కొంచెం డెప్త్గా తెలుసుకుంటాం. అయితే ఈ విశ్వానికి సంబంధించి కానీ, సౌర వ్యవస్థకు సంబంధించి కానీ, భూమికి సంబంధించి కానీ కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని రకాల సిద్ధాంతాలు చెప్పారు. ఆవిర్భావ సిద్ధాంతాలు, అవి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన అనేక సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. సో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఈ ఫస్ట్ చాప్టర్లో మీకు వస్తాయి. సో ముఖ్యంగా ముందుగా విశ్వం అంటే ఇంగ్లీష్లో మనం యూనివర్స్ అంటాం. యూనివర్స్ ఇది యూనివర్సం అనేటువంటి పదం నుంచి ఆవిర్భవించిందనమాట. యూనివర్సం విచ్ మీన్స్ మ్యాటర్, అంటే తెలుగులో పదార్థం అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. దీని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని తెలుగులో అయితే ఖగోళ శాస్త్రం అంటాం. ఖగోళ శాస్త్రం, దీని మీద పనిచేసేటువంటి శాస్త్రవేత్తలను కూడా ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. ఇంగ్లీష్లో అయితే ఆస్ట్రానమీ అంటారు, ఆస్ట్రానమీ. అదే రష్యన్ భాషలో అయితే ఆస్ట్రానమీ అనేది ఇంగ్లీష్, దీనికి కాస్మాలజీ అనే పదం కూడా ప్రత్యామ్నాయంగా వాడుతూ ఉంటారు. కాస్మాలజీ ఇది యాక్చువల్గా ఒరిజినల్గా వచ్చేసి రష్యన్లో కాస్మాలజీ అంటారు అనమాట. సో రష్యన్ అనే కాదు, మామూలుగా జనరల్గా ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు. ఆస్ట్రానమీ, కాస్మాలజీ ఏదన్నా కానీ ఖగోళ శాస్త్రం అనేటువంటి అర్థమే వస్తుంది. అంటే విశ్వం గురించి అధ్యయనం చేయడం అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. సో ఈ విశ్వం యొక్క పుట్టుక లేదా ఆవిర్భావం, ఎవల్యూషన్కి సంబంధించినటువంటి థియరీస్లో మొట్టమొదటి థియరీ, ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తున్నటువంటి థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ.
బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం లేదా మహావిస్ఫోటన సిద్ధాంతం అంటారు దీన్ని. దీన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించింది ఈ సిద్ధాంత సృష్టికర్త ఎవరు అంటే యాబ్ జార్జ్ లెమైట్. యాబ్ జార్జ్ లెమైట్. ఈయన 1927లో ఈ బిగ్ బ్యాంగ్ థియరీని సృష్టించాడు అనమాట. దీని తర్వాత చాలామంది ప్రతిపాదించారు. ఈయన ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఏంటంటే అసలు మొదట 13 నుంచి 15 బిలియన్ సంవత్సరాలకి ముందు 13 నుంచి 15 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విశ్వం అనేటువంటిది ఏమీ లేదు, ఒక పదార్థం ఒకటి ఉండేది, అది చాలా హ్యూజ్ పెద్ద మహాపదార్థంగా ఉండేదన్నమాట. దాన్ని ఆయన ఏమన్నారంటే సింగులారిటీ ఆర్ ప్రైమార్డియల్ మ్యాటర్ అంటే విస్ఫోటనానికి ముందు ప్రైమర్గా ఉన్నటువంటి పదార్థాన్ని ప్రైమార్డియల్ మ్యాటర్ అని చెప్పి ఆయన పేరు పెట్టాడు. సో ఈ ప్రైమార్డియల్ మ్యాటర్ కొన్ని రకాల ప్రెషర్స్, వాయు పదార్థాలు, గ్యాసెస్ కలవడం వల్ల ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. సో ఈ ఎక్స్ప్లోజన్ ఎప్పుడైతే జరిగిందో ఆ మ్యాటర్ ఏదైతే ప్రైమార్డియల్ మ్యాటర్లో ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం చాలా దూరంగా చాలా బిగ్ ఎక్స్ప్లోజన్ జరిగింది. సో దానివల్ల అది చల్లా చెదరైపోయి చిన్న చిన్న టైనీ పీసెస్ కింద మొత్తం విస్తరించేసింది. ఆ విస్తరించిందే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి యూనివర్స్. ఆ టైనీ బాల్స్ అన్నీ మళ్ళీ అంటే ఒక్కొక్క టైనీ బాల్ ఒక్కొక్క సింగులర్ ఆటమ్ అనుకున్నాం అనుకో. సో అవన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న విస్ఫోటనాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అంటే స్టిల్ విశ్వం అనేది ఆగిపోలేదు, ఇంకా అది కంటిన్యూస్, ఇంకా ఆవిర్భవిస్తూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది, ఎక్స్పాండ్ అవుతూనే ఉంది విశ్వం అనేటువంటిది ఈయన ప్రకారం ఒక థియరీ అనమాట. దీన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. నిజమో కాదో తెలుసుకోవడానికి తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు 2008లో మీలో చాలామందికి ఒకవేళ మీరు స్కూల్ డేస్లో ఉన్నట్లయితే గుర్తుండొచ్చు బిగ్ బ్యాంగ్ అని అప్పట్లో న్యూస్లో బాగుండిందనమాట. 2008 సెప్టెంబర్ 10న ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఇక్కడ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్కి బార్డర్లో బెర్న్ అనేటువంటి చోట ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని నిజమే అని చెప్పి కూడా చాలామంది ఆమోదించడం జరిగింది. ఇది బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ఆయన 1927లో ప్రతిపాదిస్తే ఇంకొక ప్రముఖ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ ఈ పేరు ఎందుకు నొక్కి చెప్తున్నానంటే హబుల్ టెలిస్కోప్ అని చెప్పి ఇప్పటికీ మనకి ఖగోళ అంశాలు తెలుసుకోవడానికి యూనివర్స్ని చూడడం కోసం ఉపయోగించేటువంటి అతిపెద్ద టెలిస్కోప్స్లో హబుల్ టెలిస్కోప్ ఒకటి అనమాట. ఇప్పటికీ దీన్నే వాడుతూ ఉంటారు. దానికి ఆ పేరు పెట్టడానికి కారణం ఈ శాస్త్రవేత్త చేసినటువంటి కృషికి ఫలితంగానే ఒక టెలిస్కోప్కి హబుల్ టెలిస్కోప్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఈ ఎడ్విన్ హబుల్ కూడా ఈయన సిద్ధాంతాన్ని అవును నిజమే అని చెప్పి 1929లోనే ప్రతిపాదించడం జరిగిందనమాట. సో ఇద్దరు కూడా చాలా లెమైటర్ అండ్ హబుల్ ఇద్దరు కూడా చాలా ప్రముఖ శాస్త్రవేత్తలు, మొట్టమొదటి తరానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్తలుగా చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ థియరీ వచ్చి స్టడీ స్టేట్ థియరీ అంటాం. STUDY స్టడీ కాదు, STEADY స్టడీ స్టేట్ థియరీ. స్టడీ అంటే ఏంటి? ఒక కంటిన్యూటీ ఉండడం అన్నట్టు, నిరంతర ప్రక్రియ అన్నట్టు వస్తుంది కదా. సో దీన్నే తెలుగులో నిరంతర సృష్టి సిద్ధాంతం అంటారు. నిరంతర సృష్టి సిద్ధాంతం. దీన్ని కేంబ్రిడ్జ్కి చెందినటువంటి ఒక 3 శాస్త్రవేత్తలు కలిపి ప్రతిపాదించారనమాట. వాళ్ళ పేర్లు వచ్చి హెర్మన్ బోండి, థామస్ గోల్డ్,
అలాగే ఫ్రెడ్ హోయల్, వీళ్ళ ముగ్గురు కలిపి ప్రతిపాదించారు. దీని ప్రకారం ఏంటంటే ఈ యూనివర్స్ అనేటువంటి దానికి ఆది లేదు, అంతము లేదు. అంటే యూనివర్స్ విత్ నో బిగిన్ అండ్ నో ఎండ్. అంటే దెర్ ఈజ్ నో ఎండ్, నో బిగినింగ్ అండ్ నో ఎండ్ అండ్ నో ఎండ్. అంటే ఏమంటున్నారు వీళ్ళు, ద యూనివర్సల్ మ్యాటర్ ఏదైతే ఉందో కంటిన్యూస్లీ ఇట్ ఎక్స్పాండింగ్ కంటిన్యూస్లీ, అంటే ఎప్పుడూ నిరంతరం జరుగుతూనే ఉంటుంది అని. సో ఇలాంటి థియరీస్ ప్రకారం, నిరంతర ప్రక్రియ అనేటువంటి థియరీస్ ప్రకారం ఏంటంటే 1 సెకండ్కి 70 కిలోమీటర్ల మేర యూనివర్స్ ప్రతి నిత్యం కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉందంట. అంటే 1 సెకండ్కి 70 కిలోమీటర్లు ఎక్స్పాండ్ అవుతుందంట యూనివర్స్. సో ఇది స్టడీ స్టేట్ థియరీ. నెక్స్ట్ ఇంకొకటి పల్సేటింగ్ థియరీ. తెలుగులో దీన్నే డోలనా సిద్ధాంతం అంటారు. డోలనా. మీకు ఈ పేర్లను బట్టే ఏంటి అనేది కొంత అవగాహన వచ్చేస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆయన డాక్టర్ అలన్ శాండేజ్. ఈ థియరీ కొంచెం బిగ్ బ్యాంగ్ థియరీని యాక్సెప్ట్ చేస్తూనే దానికి ఎక్స్టెండెడ్ ఫార్ములా చెప్పిందనమాట. అంటే కంటిన్యూస్గా విశ్వం జరుగుతూనే ఉంటుందని చెప్పలేము ప్రతినిత్యం కూడాని. అయితే ఏంటంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం గ్రేట్ ఎక్స్ప్లోజన్ ఏదైతే జరిగిందో, మహావిస్ఫోటనం, అది జరిగిన తర్వాత కొన్నాళ్ల పాటు సంకోచించింది విశ్వం, మళ్ళా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వ్యాకోచిస్తుంది. అలా ఇది కొన్ని పర్టికులర్ ఇంటర్వెల్స్ తీసుకుంటూ ఎక్స్పాండ్ అవ్వడం, తగ్గడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, కానీ నిరంతరం ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పింది. అంటే ది యూనివర్స్ ఎక్స్పాండ్స్ అండ్ కాంట్రాక్ట్స్ ఆల్టర్నేటివ్లీ బిట్వీన్ సమ్ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట. సో అని ఈ థియరీ చెప్తుంది. దీన్ని పల్సేటింగ్ థియరీ అంటారు. అంటే ఏవైతే చెల్లా చెదురైపోయినటువంటి యూనివర్సల్ మ్యాటర్ ఉందో, యూనివర్సల్ పార్టికల్స్ ఉన్నాయో, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ అవి దాని మూలస్థానానికి వచ్చేస్తాయి, చేరుకుంటాయి, మళ్ళీ దగ్గరికి వచ్చేస్తాయి, సంకోచిస్తాయి. తర్వాత మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ప్రెషర్కి మళ్ళీ కాంట్రాక్ట్ అవుతాయి, అంటే వ్యాకోచిస్తూ ఉంటాయి. సో ఇలా దగ్గరికి జరగడం, మళ్ళీ కొంచెం దూరంగా జరగడం, ఇలా జరుగుతుంది. అంతేగాని ఒకటే డైరెక్షన్లో ఇంకా ఎక్స్ప్లోజన్స్ పెరుగుతూనే పోదు విశ్వం అనేటువంటి చెప్పేదే ఈ డోలనా సిద్ధాంతం. డోలనా అనేటువంటి దాంట్లోనే ఉంది కదా, ఊగిసలాడడం అనమాట, ముందుకి వెనక్కి. కొంతకాలమేమో ఆ మ్యాటర్ అంతా ముందుకు వస్తుంది, ఎక్కడి నుంచి అయితే విడిపోయిందో అక్కడికి మళ్ళీ అయస్కాంతంలో దగ్గరకు వచ్చి చేరుకుంటుంది. మళ్ళీ కొన్నాళ్ళకి ప్రెషరు, ఈ గ్యాసెస్ వల్ల మళ్ళీ కొంత దూరం జరుగుతుంది. సో అందుకని దీన్ని డోలనా సిద్ధాంతం అన్నారనమాట, పల్సేటింగ్ థియరీ. ఇలా సపోజ్ ఇక్కడ నుంచి ఎక్స్ప్లోజన్ చెందినాయి అనుకోండి మ్యాటర్, సో ఇవి మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటాయి, కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి అని చెప్తుందన్నమాట ఇది. నెక్స్ట్ ఇంకొకటి భూకేంద్రక సిద్ధాంతం. అంటే జియోసెంట్రిక్. చాలామందికి తెలిసి ఉండొచ్చు, వినుంటారు కూడా, చిన్నప్పుడు 5th 6th క్లాసులలోనే ఉంటుంది ఇది. జియోసెంట్రిక్ థియరీ ఇది ప్రపోజ్ చేసినటువంటి ఆయన టాలమీ. ప్రధానంగా టాలమీతో పాటు ఈజిప్ట్కి చెందినటువంటి గ్లయోకో అనేటువంటి ఆయన కూడా ఇద్దరు కలిపి ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. టాలమీ, గ్లైకో. సో వీళ్ళిద్దరు కలిపి ఏమని చెప్తున్నారు, అసలు విశ్వం మొత్తానికి, యూనివర్స్ మొత్తానికి సెంటర్లో భూమి ఉంది, ఎర్త్ ఉంది.
ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఖగోళ వస్తువులు, పార్టికల్స్, సూర్యుడు, ఇతర నక్షత్రాలు, గ్రహాలు, మొత్తం ఇంకా ఖగోళ వస్తువులు అన్నీ కూడా, సెలెస్టియల్ బాడీస్ అన్నీ, ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ భూమి చుట్టూ తిరుగుతున్నాయి. భూమి వాటన్నిటిని తన చుట్టూ తిప్పుకుంటూ అట్రాక్ట్ చేస్తుంది. సో సెంటర్లో, విశ్వానికి సెంటర్లో ఎర్త్ ఉంది అనేటువంటిది భూకేంద్రక సిద్ధాంతం చెప్తుందన్నమాట. ఇది అన్నిటికన్నా భూకేంద్రక సిద్ధాంతాలలో పురాతనమైనది. AD 140లోనే దీన్ని ప్రతిపాదించడం జరిగింది, 140 ADలో. అయితే లేదు ఇంకొక ఆయన వచ్చాడు, భూమి సెంటర్లో ఉండడం ఏంటి, భూమి కన్నా పెద్ద వస్తువులు ఇంకా చాలానే ఉన్నాయి, భూమికి ఎక్కడి నుంచో సన్లైట్ వస్తుంది, ఎక్కడి నుంచో ఇంకేదో వస్తుంది, వేడి వస్తుంది, సో వీటన్నిటికీ సెంటర్ ఇంకొకటి ఏదో ఉండుండొచ్చు అని చెప్పి పోలాండ్కి చెందినటువంటి కోపర్నికస్ అనేటువంటి ఆయన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సూర్యకేంద్రక సిద్ధాంతం అంటే హీలియోసెంట్రిక్ థియరీ. దీన్ని కోపర్నికస్ ఈయన ప్రతిపాదించడం జరిగిందనమాట. ఎప్పుడు 1543లో. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఈ సోలార్ సిస్టమ్ ఏదైతే సూర్యుడు కేంద్రంగా ఉండి సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అన్నారో అదనమాట. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. అయితే ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఓన్లీ గ్రహాలు, ఉపగ్రహాలు మాత్రమే కాకుండా ఇంకా ఖగోళంలో ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీస్ అన్నీ కూడా సూర్యుడి చుట్టే తిరుగుతున్నాయి, మొత్తం విశ్వానికే సూర్యుడి కేంద్రం అనేటువంటి ప్రతిపాదనే ఈ హీలియోసెంట్రిక్ థియరీ. సో విశ్వానికి సంబంధించి, విశ్వం యూనివర్స్ యొక్క ఆవిర్భావానికి సంబంధించి ఎన్ని థియరీస్ ఉన్నాయో ఇప్పుడు మనం చూసాం. సో వీటన్నిటిలో మీరు విన్న తర్వాత మీకు మోస్ట్ రిలయబుల్గా మనకు కూడా జనరల్గా అనిపించేటువంటి థియరీ ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీనే. ఒకప్పుడు మహాపదార్థం ఏదో ఉండేదేమో, అది విస్ఫోటనం చెంది ఇలా ఇన్ని రకాల గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు ఇలా విడిపోయింది అనేటువంటిది అందరూ యూనివర్సల్గా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే విశ్వానికి పరిధి అనేటువంటిది ఏదీ లేదు, అది అనంతమైనది, అందుకే దాన్ని బ్రహ్మాండము అని, అంతరిక్షము అని పిలుస్తారనమాట. దానికి ఏమీ ఒక బార్డరు ఇవి ఏం లేవు, ఇక్కడతో విశ్వం ఎండ్ అయిపోతుంది అనేది ఏమి ఉండదు అనమాట. ఇంకా అది అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ అనమాట. సో అందుకనే దాన్ని బ్రహ్మాండం అని అంటారు. అలాగే కాస్మాలజీ, ఆస్ట్రానమీ గురించి చెప్పుకున్నాం. ఒకటి రష్యన్ భాషలోనేమో యూనివర్స్ని గురించి అధ్యయనం చేసి దాన్ని కాస్మాలజీ అంటాం, అలాగే ఇంగ్లీష్లోనేమో ఆస్ట్రానమీ అంటాం అనమాట. సో అసలు విశ్వం కిందకి అసలు ఏవే వస్తువులు వస్తాయి, దేన్ని విశ్వం అంటున్నాం అని చెప్పి చూసుకున్నట్లయితే కనుక మొదటగా నక్షత్రాలు, లైక్ మన సూర్యుడు లాంటి నక్షత్రాలు, అలాగే గ్రహాలు, ఈ నక్షత్రాల చుట్టూ వేడి కోసం, వెలుతురు కోసం, వాటి కోసం తిరిగేటువంటివే నక్షత్రాలు, గ్రహాలు అనమాట. ఈ గ్రహాల చుట్టూ మళ్ళా ఉపగ్రహాలు అంటే స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్స్, అలాగే ఇవన్నీ కలిపి ఒక దాంట్లో ఉండాలి కదా ఫస్ట్, అవే గెలాక్సీలు. ఈ నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కలిపి మళ్ళీ కొన్ని సబ్ ఫ్యామిలీస్ కింద విడిపోయినాయి అనుకోండి, ఆ ఫ్యామిలీస్ గెలాక్సీ అనమాట. సో మనం ఇప్పుడు ఏ గెలాక్సీకి చెందుతామంటే పాలపుంత, మిల్కీ వే గెలాక్సీకి చెందుతామని చెప్పుకుంటాం కదా, అలాంటివి కొన్ని కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయన్నమాట. సో వాటిలో ఆ గెలాక్సీలు, ఈ నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఇతర సెలెస్టియల్ బాడీస్ అన్నీ కలిపితే ఒక గెలాక్సీ అంటాం. ఇవి అలాగే దాంతోపాటు నెబ్యులాలు, దీంతోపాటు కొన్ని ఆస్ట్రాయిడ్స్, అలాగే మెటియర్స్, తోకచుక్కలు, ఎక్సెట్రా, ఇంకా చిన్న చిన్న పార్టికల్స్, ఉల్కలు, అవి అన్నీ కలిపి ఇంకా విశ్వం అని అంటాం అన్నమాట. ఇవన్నీ ఉండేది. వీటిలో మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు గెలాక్సీ అనేటువంటి దానికి వస్తే కనుక ఈ విశ్వంలో, యూనివర్స్లో అనేక వేల బిలియన్ల మిలియన్ల గెలాక్సీలు ఉన్నాయన్నమాట. ఆ గెలాక్సీలు ఏముంటాయి అంటే మళ్ళీ
నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీగా చెప్పొచ్చు. ఒక గెలాక్సీలో అనేక మిలియన్ల నక్షత్రాలు ఉంటాయి. సో ఆ నక్షత్రాల్లో ఒక్కో నక్షత్రం చుట్టూ మళ్ళీ కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. కొన్ని నక్షత్రాల చుట్టూ ఏం గ్రహాలు కూడా తిరగకపోవచ్చు కూడా. నక్షత్రాల్లాగే ఉండొచ్చు కూడా. సో గ్రహాలు తిరుగుతాయి, గ్రహాల చుట్టూ మళ్ళీ ఉపగ్రహాలు తిరుగుతాయి. అందులో భాగంగానే ఈ సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి 8 గ్రహాలు, దాని చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఇవన్నీ కలిపి సౌర కుటుంబం అని అంటున్నాం కదా. ఈ సౌర కుటుంబం అనేక నక్షత్రాలతో కూడుకున్నటువంటి పాలపుంత లేదా ఆకాశగంగా అని కూడా అంటారు. మిల్కీ వే అనేటువంటి గెలాక్సీకి చెందినటువంటిది అనమాట. సో మనం అడ్రస్ అడిగితే మన ఇంటి అడ్రస్ ఎలా చెప్తాం? ఫస్ట్ డోర్ నెంబరు, తర్వాత వీధి పేరు, తర్వాత ఊరు పేరు, విలేజ్ నేము, తర్వాత మండల్ నేమ్, తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత స్టేట్ నేమ్ చెప్తాం కదా, తర్వాత కంట్రీ. ఇంతవరకు చెప్తాం మనం అడ్రస్. సో యాక్చువల్గా ఎర్త్ కనుక అడ్రస్ చెప్పాలి అంటే ఈ మొత్తం విశ్వంలో పాలపుంత అనేటువంటి గెలాక్సీలో సౌర కుటుంబానికి చెందినటువంటి ఎర్త్లో మనం నివసిస్తున్నాం అన్నమాట. ఇది యూనివర్సల్గా మన అడ్రస్. ఈ పాలపుంత షేప్ విషయానికి వచ్చేటప్పటికి మనకి స్పైరల్ షేప్లో ఉంటుంది, అంటే తెలుగులో సర్పిల్ ఆకారంలో ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు చాలా గెలాక్సీలని గుర్తించారు, ఇంకా గుర్తించలేని గెలాక్సీలు కూడా అనేకం ఉన్నాయి. దాని మీద ఎప్పుడూ నిరంతరం ఖగోళ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇప్పటి వరకు గుర్తించినటువంటి గెలాక్సీల్లో యాజ్ ఆఫ్ నౌ అతి పెద్ద గెలాక్సీ ఎల్సియోనస్. అతి పెద్దది గెలాక్సీ, మనం చెప్పుకునే నక్షత్రం కాదు, ఎల్సియోనస్ అన్నమాట. అలాగే మనది పాలపుంత అన్నాం కదా, మన గెలాక్సీకి దగ్గరలో ఉన్న గెలాక్సీ అంటే ఇప్పుడు సపోజ్ మీ ఊరికి దగ్గరలో ఉన్న ఊరో, దగ్గరలో ఉన్న మండలమో చెప్తారు కదా, మీ గ్రామం పేరు చెప్తారనుకోండి, ఏ ఊరు దగ్గర అండి అంటే మండలం హెడ్ క్వార్టర్ చెప్తా ఉంటారు, లేదా కొంచెం పెద్ద ఊరు ఎక్కడుందో, టౌన్ ఎక్కడుందో అది చెప్తా ఉంటారు. సో అలాగా మనకి దగ్గరలో ఉన్నటువంటి పక్క గెలాక్సీ, మన నైబర్హుడ్ గెలాక్సీ ఏంటి అంటే ఆండ్రోమెడా. దగ్గరలో ఉన్నటువంటిది ఆండ్రోమెడా. ఇది కూడా ఒక గెలాక్సీ నేమ్ అనమాట. అయితే మనది స్పైరల్ షేప్లో ఉంది కదా, కానీ ఈ ఆండ్రోమెడా సర్కిల్ షేప్లో ఉంటుంది. మన పక్క గెలాక్సీయే కానీ దాని షేప్ వేరు, సర్కిల్ షేప్లో ఉంటుంది అనమాట. అయితే పాలపుంతని ఇప్పుడు ఈ మిల్కీవేని ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారనమాట. మన ఇండియాలో అయితే మనం పాలపుంత అంటాం అన్నమాట, మిల్కీవే అంటాం. తెల్లటి నక్షత్రాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మనం మిల్కీవే అని, అలాగే ఆకాశగంగా అని పిలుచుకుంటూ ఉంటాం. అదే చైనాలో అనుకోండి సెలెస్టియల్ రివర్ అంటారు, ఖగోళ నదులు అని అంటారు. సెలెస్టియల్ రివర్, ఖగోళ నదులు అంటారు. హీబ్రూ భాషలో అంటే బైబిల్ రచించబడినటువంటి హీబ్రూ భాషలో కాంతి నదులు అంటారు. హీబ్రూలో కాంతి నదులు అంటే స్ట్రీమ్ ఆఫ్ లైట్స్. అదేవిధంగా గ్రీకులు దీన్ని పాత్ ఆఫ్ హెవెన్ అంటారు, పాత్ ఆఫ్ ద హెవెన్. గ్రీక్ భాషలో గ్రీకు వాళ్ళు పాత్ ఆఫ్ హెవెన్, స్వర్గానికి దారి అని అన్నమాట. ఎస్కిమోలు అంటారు కదా, సో ఆ ఎస్కిమో వాళ్ళు ఏమంటారంటే వైట్ యాషెస్ అంటారు, తెల్లని భస్మీపటలం అంటారనమాట ఎస్కిమోలు. వైట్ యాష్ అంటారు దీన్ని, వైట్ యాషెస్, తెల్లటి భస్మీభవనం. లేదా భస్మీపటలం అంటారు. అలాగే యాకుట్స్ అనేటువంటి వాళ్ళు ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ద గాడ్ అంటారు, దేవుడి యొక్క
కాలి అడుగుజాడలు లేదా కాలి ముద్రలు అనేటువంటి దాంతో పిలుస్తుంటారనమాట. ఏదేమైనప్పటికీ పాలపుంతకి ఇన్ని ప్లేసెస్లో ఇన్ని రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ నక్షత్రాలు, స్టార్స్. ఇవి విశ్వంలో ఉండేటువంటి తమకు తాముగా వెలగగలిగే, ప్రకాశించగలిగే స్వయం ప్రకాశకమైనటువంటి ఆబ్జెక్ట్స్ని, అంటే సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ని విశ్వంలో స్టార్స్ అని అంటారనమాట. సో ఇవి ఇలా సెల్ఫ్ ల్యూమినస్గా ఉండడానికి ఒక చర్య జరుగుతుంటుంది, ఒక రియాక్షన్ ఉంటుంది కదా, కెమికల్ రియాక్షన్. అదేంటి అంటే కేంద్రక సంలీన చర్య. కేంద్రక సంలీన చర్య. ఈ చర్య జరుగుతూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి గ్యాసెస్ వీటితో, విశ్వంలో ఉన్నటువంటి ఇతర ఎలిమెంట్స్తో కలిపి ఇక్కడ కేంద్రక సంలీన చర్య అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అంటాం. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. ఈ రియాక్షన్ వల్ల అవి వాటంతట అవే ప్రకాశించగలిగేటువంటి నేచర్ వాటికి వచ్చిందనమాట. మన విశ్వంలో ఇప్పటివరకు గుర్తించినట్లో అతి పెద్ద నక్షత్రం బెటిల్గ్లక్స్. బెటిల్గ్లక్స్ ఇది అతి పెద్ద నక్షత్రం అన్నమాట, అతి పెద్దది ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో. అలాగే అన్నిటికన్నా బ్రైట్గా ప్రకాశవంతంగా కనిపించేటువంటి నక్షత్రం సిరియస్ ఏ. దీన్నే డాగ్ స్టార్ అని కూడా అంటారు. ప్రకాశవంతమైనది, అత్యంత ప్రకాశవంతమైనది, బ్రైటెస్ట్ స్టార్ అన్నమాట సిరియస్ ఏ, ఆర్ దీన్నే డాగ్ స్టార్ అని కూడా అంటారు. ఓకే. అలాగే భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏంటి అంటే చిన్నపిల్లని అడిగినా చెప్తాడు సూర్యుడు అని. అలాగే సూర్యుడి తర్వాత, సూర్యుడి గురించి వదిలేయండి, అది ఎలాగో మనకు తెలుసు. సూర్యుడు కాకుండా సెకండ్ దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏంటి భూమికి అంటే ప్రాక్సిమా సెంటారియా. ప్రాక్సిమా సెంటారియా. ప్రాక్సిమా సెంటారియా ఇది భూమికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి రెండవ నక్షత్రం అన్నమాట సూర్యుడి తర్వాత. ఈ నక్షత్రాల యొక్క సైజుని బట్టి వీటిని 3 రకాలుగా కేటగరైజ్ చేశారనమాట. లార్జ్ సైజ్డ్ స్టార్స్, అలాగే మీడియం సైజ్డ్ స్టార్స్, స్మాల్ సైజ్డ్ స్టార్స్ అని 3 రకాలుగా కేటగరైజ్ చేశారు. మన సూర్యుడు మీడియం సైజ్డ్ స్టార్ కిందకి వస్తాడనమాట. మధ్యస్థంగా ఉంటాడు, అంత పెద్దగానే కాదు, అలాగే అంత చిన్న స్టారు కాదు, మధ్యస్థంగా ఉండేటువంటి స్టార్ కేటగిరీ కిందకి వస్తాడు. అసలు ఈ నక్షత్రాలలో ఏముంటాయి అంటే కనుక ఎలిమెంట్స్, అంటే కెమికల్ ఎలిమెంట్స్ ఏముంటాయి అంటే కనుక, ఒకటి అధిక శాతంలో ఉండేటువంటి వాయువు అన్ని నక్షత్రాల్లోని, అలాగే మొత్తం విశ్వంలో కూడా, యూనివర్స్లో కూడా అత్యధిక శాతం ఉండేటువంటి వాయువు అంటే 71% ఉండేటువంటి వాయువు హైడ్రోజన్. నాట్ ఓన్లీ ఇన్ ద స్టార్స్, ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ హైడ్రోజన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ అన్నమాట. అలాగే మోస్ట్ అబండెంట్ ఇనర్ట్ గ్యాస్ అంటే జడవాయువు అంటాం కదా. సో ఇనర్ట్ గ్యాస్ ఏది ఎక్కువగా ఉంటుంది విశ్వం మొత్తంలోని, అలాగే నక్షత్రాల్లో కూడా అంటే హీలియం. ఇది 26.5% ఉంటుందన్నమాట హీలియం. సో అందుకే అంత వెలుగు, అంత వేడి, అంత కాంతి ఇవ్వగలుగుతున్నాయి అన్నమాట. చాలా వేడిని జనరేట్ చేయగలుగుతాయి ఈ రెండు కూడా వాయువులు. నెక్స్ట్ థింగ్ వచ్చి ఈ నక్షత్ర మండలాలు అంటాం, అంటే కన్స్టలేషన్స్ అంటాం అన్నమాట. కన్స్టలేషన్స్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్ని కలిపి ఒక సెలెస్టియల్ ఫార్మేషన్ లాగా ఏర్పడితే డిఫరెంట్ ప్యాటర్న్స్లో, డిఫరెంట్ ఆకారాలలో మనకు కనిపిస్తాయి అన్నమాట, డిఫరెంట్ షేప్స్లో. సో అలా ఒక గ్రూప్ని కలిపి ఒక సెలెస్టేషన్ అని అంటాం. సో ఇలాంటి ఒక గ్రూప్స్లో కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఉన్న వాటిలో పెద్ద గ్రూపు మనకు కనిపించేది ఉర్సా మేజర్. దాన్ని బిగ్ బీర్ అని కూడా అంటాం. ఉర్సా మేజర్. ఉర్సా మేజర్ ఈజ్ ఏ కాన్స్టలేషన్, అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ని కలిపి ఒక పెద్ద గ్రూప్ అన్నమాట ఇది ఉన్న వాటిలో, మనం కనుగొన్న వాటిలో.
దీన్నే బిగ్ బేర్ అని కూడా అంటాం. అలాగే మనం ఎవరైనా కానీ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా ఈజీగా మేడపైన పడుకున్నా అలా జస్ట్ అలా చూసినా కానీ ఎక్కడున్నా కానీ గుర్తించగలిగే ఈజీలీ రికగ్నైజబుల్ కన్స్టలేషన్ ఏంటి అంటే స్మాల్ బీర్ లేదా సప్తర్షి మండల్ అని అంటాం. స్మాల్ బేర్ ఆర్ సప్తర్షి మండల్, సప్తర్షి మండలం అని అంటాం అన్నమాట తెలుగులో. ఇది మన 7 ఋషులు చెప్తాం కదా, గౌతముడు వీళ్ళంతా ఉంటారు కదా. సో ఈ ఋషులు పేర్ల మీద ఆత్రిముని, గౌతముడు వీళ్ళందరి పేర్ల మీద కలిపి దీనికి సప్తర్షి మండలం అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఇది 7 నక్షత్రాలతో కూడుకుని ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా కానీ ఒకవేళ చూడకపోతే కనుక ఒకసారి చూడండి. 7 నక్షత్రాలు ఇలా మీకు ఈ షేప్లో ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. 7 నక్షత్రాలు కలిపి ఒక గ్రూప్ లాగా కనిపిస్తుంది సపరేట్గా. అందులో 1-2 స్టార్స్ బాగా బ్రైట్గా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ యాంగిల్లో ఉంటాయి అన్నమాట అవి చూడడానికి సప్తర్షి మండలి మీకు. ఇంకొక నక్షత్రం ముఖ్యమైనది పోల్ స్టార్. పోల్ స్టార్స్ అంటాం, ధ్రువ నక్షత్రాలు, ధ్రువతార అంటాం కదా. ధ్రువతారలా వెలుగొందారు ఇలా అంటే ఎవరన్నా గొప్పగా అంటే 100కి1 అన్నట్టు బతికితే కనుక వాళ్ళని ధ్రువతారలా వెలిగారు బతుకున్నంతకాలం ఇలా అంటారనమాట. ఏదన్నా ఫీల్డ్లో బాగా ఎక్సెల్ అయిన వాళ్ళని కూడా ధ్రువతారతో పోలుస్తూ ఉంటారు. సో ధ్రువ నక్షత్రం లేదా ధ్రువతార అంటే ఏంటంటే మనం ఒకప్పుడు మన పూర్వీకులు ఒక బ్రైటెస్ట్ స్టార్ ఒకటి ఉంటుంది అనమాట. సో అది దాని పొజిషన్ని బట్టి మనం నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నామా, సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నామా, ఈస్ట్కి వెళ్తున్నామా, వెస్ట్కి వెళ్తున్నామా అనేటువంటిది గమనించుకుంటూ ఉండేవాళ్ళు. రాత్రిపూట ప్రయాణాలు చేయాలంటే ముఖ్యంగా అప్పట్లో లైట్లు అవి లేవు కదా. సో ఈ పోల్ స్టార్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ డైరెక్షన్ని వాళ్ళు కనుగొంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ ధ్రువతార వైపుగానే ఈ నార్త్ పోల్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. అంటే నార్త్ పోల్ ఆల్వేస్ పొజిషన్ టువర్డ్స్ ద పోల్ స్టార్, పోల్ స్టార్ వైపుకే ఇది ఉంటుంది దాని వైపు తిరిగి అని చెప్పేసి ఒక ఇది నమ్మకం. సో దాన్ని పోల్ స్టార్ అంటాం అన్నమాట. అలాగే నక్షత్రాలకు కూడా కొన్ని ఆవిర్భావ పరిణామ సిద్ధాంతాలు, దశలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ దశలు కనుక చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నాం నక్షత్రాలు ఏర్పడడానికి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనేటువంటిది కారణం, అవి ప్రకాశించడానికి అని చెప్పుకున్నాం కదా. సో ఈ విశ్వంలో మొత్తంలో చూసుకుంటే జరిగేటువంటి అణు సంలీన చర్య అనేటువంటి దానివల్ల ఈ ఏదైతే శక్తి విడుదలవుతుందో, శక్తి, అయస్కాంత తరంగాలు వీటి రూపంలో విడుదలవుతూ ఉంటుందన్నమాట. ఈ విడుదలైనటువంటి కాస్మిక్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ విడుదలైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఇది కాస్మిక్ మ్యాటర్గా మారుతుంది. ఈ కాస్మిక్ మ్యాటరు క్రమక్రమంగా నక్షత్రాలుగా పరిణామం చెందుతూ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు. ఈ నక్షత్రాల్లో మళ్ళీ వాయువు కొంచెం తగ్గిపోతూ ఉన్నదనుకోండి, నక్షత్రాల్లో ఉన్నటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోవడం జరుగుతూ ఉందనుకోండి, నక్షత్రాలు తాము స్వయంగా ప్రకాశించే శక్తి ఏదైతే ఉందో అవి మెల్లగా కోల్పోతూ ఉంటాయి అన్నమాట. అలా కోల్పోతూ ఉన్నటువంటి వాటిని, ఆ దశలో ఉన్నటువంటి వాటిని నోవా లేదా సూపర్ నోవా దశకి చేరుకున్నాయి అని చెప్పి అంటారు. అలా చేరుకుని తర్వాత చివరికి బ్లాక్ హోల్గా మారిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఈ విశ్వంలో ఉన్నటువంటి అటామిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కాస్మిక్ ఎనర్జీ. ఇవి మెల్లగా కొన్ని కాస్మిక్ మ్యాటర్గా లేదా సెలెస్టియల్ మ్యాటర్గా తయారవుతాయి. ఈ తయారైనవి మెల్లగా నక్షత్రాలలాగా, స్టార్స్ లాగా పరిణామం చెందుతాయి. అంటే స్టార్స్ లాగా పరిణామం చెందడానికి కూడా ముందు అర్ధ నక్షత్రాలని, స్థిర నక్షత్రాలని, ఇలా పెద్ద నక్షత్రాలని, జైంట్ స్టార్స్ అని చెప్పేసి ఇట్లా అవుతూ ఉంటాయి. సో ఈ నక్షత్రాలు మళ్ళా ఇవి దేనివల్ల ప్రకాశిస్తున్నాయని చెప్పాము, అందులో ఉన్నటువంటి హైడ్రోజన్, హీలియము ఈ లోపల సెంట్రిఫ్యూజన్ జరుగుతూ ఉండడం వల్ల, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ వల్ల ఇవి ప్రకాశిస్తూ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే ఆ గ్యాసెస్ మెల్లగా తగ్గిపోతూ ఉన్నాయో మెల్లగా దాని మెరిసే శక్తిని కోల్పోతూ ఉంటాయి అన్నమాట, ఈ వెలుగుని కోల్పోతూ ఉంటాయి. అలా కోల్పోయినవి ఫస్ట్ ఏ స్టేజ్కి వెళ్తాయి, నోవా స్టేజ్కి వెళ్తాయి.
తర్వాత ఇంకా శక్తిని కోల్పోయిన తర్వాత సూపర్ నోవా స్టేజ్కి వెళ్తాయి. ఇంకా మొత్తం పూర్తిగా కోల్పోయిన తర్వాత బ్లాక్ హోల్గా ఏర్పడతాయి అన్నమాట. బ్లాక్ హోల్గా మిగిలిపోతాయి. సో బ్లాక్ హోల్ అంటే ఏమీ కాదు, బ్లాక్ హోల్ థియరీ, బ్లాక్ హోల్ అది ఇదని అంటూ ఉంటారు కదా, అవేమీ కాదు. శక్తిని కోల్పోయినటువంటి నక్షత్రాలే బ్లాక్ హోల్గా విశ్వంలో మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది నక్షత్రాల యొక్క అంతరించిపోయేటువంటి దశలు. సో ఇప్పుడు నక్షత్రాల్లో కనుక చూడాలంటే కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి న్యూట్రాన్ నక్షత్రాలు అంటాం, దీన్నే పల్సర్ అని కూడా అంటారు. పల్సర్ బండిని గుర్తుపెట్టుకోండి, దీన్ని న్యూట్రాన్ నక్షత్రాలు. ఇవేంటంటే మన పల్స్ కొట్టుకుంటుంది కదా టక్ టక్ మని, సో అలా పల్స్ కొట్టుకున్నట్టే విద్యుదయస్కాంత శక్తిని వెలువరిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే చూడ్డానికి మీరు కొన్నిసార్లు గమనించినట్లయితే కనుక కొన్ని నక్షత్రాలు అలాగే ఒకటే పొజిషన్లో ఉండకుండా మెరుస్తూ బ్లింక్ అవుతూ ఉన్నట్టుంటాయి కదా, సో అలాంటి నక్షత్రాలని పల్సర్ స్టార్స్ లేదా న్యూట్రాన్ స్టార్స్ అని అంటారు. అలాగే క్వాజర్ నక్షత్రాలు, క్వాజర్ లేదా అర్ధ నక్షత్రాలు అంటారు దీన్ని. అర్ధ నక్షత్రం అంటే పూర్తి స్థాయి నక్షత్ర దశను ఇంకా పొందకముందే, అంటే ఆ గ్యాసెస్ రియాక్షన్ దాని పీక్స్ ఇంకా రీచ్ అవ్వకముందే కొంచెం కొంచెం ఎనర్జీ జనరేట్ అవ్వడంతో కొంచెం నక్షత్రం ఏర్పడేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కదా. పూర్తిగా ఇంకా నక్షత్రంగా మారకుండా సగం స్టేజ్లో నక్షత్రంగా బిల్డ్ అయినటువంటి దాన్ని అర్ధ నక్షత్రం అంటారనమాట. అంటే పూర్తి స్థాయిలో ఇంకా నక్షత్రానికి కావాల్సినటువంటి ఎనర్జీ దాని దగ్గర ఇంకా రిలీజ్ అవ్వాల, ఆ ప్రక్రియ క్రమంగా జరుగుతూ ఉంది అన్నటువంటి వాటిని క్వాజర్ స్టార్స్ అంటారు. నెక్స్ట్ ఫిక్స్డ్ స్టార్స్, స్థిర నక్షత్రాలు. ఇప్పుడు మనకు ఆకాశంలో కనిపించేవన్నీ అవే అన్నమాట. ఈ కేంద్రక సంలీన చర్య ఏదైతే ఉందో, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ఏదైతే ఉందో, పూర్తి స్థాయిలో జరిగి పూర్తిగా నిలకడగా ఎప్పుడు వెలుగుతూ ఆకాశంలో కనిపించేటువంటి స్వయం ప్రకాశక నక్షత్రాలన్నీ కూడా ఈ ఫిక్స్డ్ స్టార్స్ అని అంటాం అన్నమాట. మనకు కనిపించేవి ఇవే. ఇంకో రకం స్టార్స్ ఉన్నాయి, రెడ్ జైంట్ స్టార్. దీన్ని అరుణ తార అంటారు. అరుణ తార, అరుణ అంటే రెడ్. ఇది గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్, ఏం లేదు. ఇందాక మనం నక్షత్రాలు నోవా, సూపర్ నోవా, బ్లాక్ హోల్ దశకి చేరుకుంటాయని చెప్పాం కదా. అంటే వాటిలో సామర్థ్యం వాయువులు తగ్గిపోయినప్పుడు మెల్లగా క్షీణించి బ్లాక్ హోల్ దశకి చేరుకుంటాయి. సో ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని తెలుగులో ఒక సామెత ఉంది. సో అలా ఆరిపోయి నోవా దశకి, సూపర్ నోవాకి, బ్లాక్ హోల్ దశకి చేరుకునే కన్నా ముందు ఈ పూర్తి స్థాయి ఫిక్స్డ్ స్టార్ ఏదైతే ఉందో అది బాగా ఇంకా ఎక్స్ట్రీమ్ ఎనర్జీని పొందేసి మొత్తం ఎనర్జీ అంతా వాడేసుకుని బాహ్య పొరలు అంటే అవుటర్ లేయర్స్ నుంచి కూడా ఎనర్జీని మొత్తం ఆక్రమించేసి ఫుల్లెస్ట్ ఇన్ సైజ్ అండ్ ఫుల్లెస్ట్ ఇన్ లైటనింగ్ కూడా అయ్యి అలా ప్రకాశంగా కనిపించేటువంటి పూర్తి స్థాయి స్టార్ కింద ఏర్పడుతుంది అన్నమాట. అటువంటి దాన్నే రెడ్ జైంట్ స్టార్ లేదా అరుణ మహాతార అంటారు. ఇది అరుణ మహాతార దశకి చేరుకున్న తర్వాత మెల్లగా నోవా, సూపర్ నోవా, బ్లాక్ హోల్ దశలకి మెల్లగా వెళ్తుంది అన్నమాట. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మన సూర్యుడు ప్రజెంట్ ఈ దశలోనే ఉన్నాడు అనమాట. రెడ్ జైంట్ దశలో ఉన్నాడు, అరుణ మహాతారగా ఉన్నాడు ప్రస్తుతం. దీని తర్వాత అరుణ మహాతార తర్వాత ఇంకొక దశ ఏంటంటే మరగుజ్జు నక్షత్రం, వైట్ డ్వార్ఫ్ అంటాం. ఈ రెడ్ జైంట్ తర్వాత వస్తుంది అనమాట ఈ దశ. ఇది మొత్తం ఫ్యూయల్ని అంతా కూడా పీల్చుకునే ప్రయత్నంలో భాగంగా, అంటే ఇంకా ఎంత ఎనర్జీ పీల్చుకోగలిగితే అంతా పీల్చుకుందాం అనే అత్యుత్సాహంతో తెల్లగా మారుతుందన్నమాట. అంటే అందుకే మనకు కనిపించే నక్షత్రాలన్నీ కూడా వైట్గా మారుతాయి. ఇప్పుడు మనం రెడ్ జైంట్ స్టార్ ఏమనుకున్న రెడ్ కలర్లో ఉంటుందన్నమాట, బాగా బగబగమని మండే దశలో ఉంటుంది అది. దాని తర్వాత వైట్ డ్వార్ఫ్గా మారుతుంది. అంటే మరగుజ్జు నక్షత్రం. ఈ మొత్తం ఇంధనాన్ని పీల్చుకునే క్రమంలో భాగంగా రెడ్ కలర్ కాస్త తెల్లగా మారిపోద్ది అనమాట. మారిపోయి సైజు కూడా తగ్గిపోతుంది, సైజు కూడా చిన్నది అయిపోద్ది అనమాట. మహాతార కాస్త మరగుజ్జు తార అయిపోద్ది. సో ఇది. దాని తర్వాత భేదాత్మక నక్షత్రం అంటాం, అంటే వేరియబుల్ స్టార్.
వేరియబుల్ స్టార్, భేదాత్మక నక్షత్రం. ఇదేంటంటే ఇంక మొత్తం ఆ లాక్కుని ఇంధనం అంతా, ఆ ఫ్యూయల్ అంతా అయిపోయిన తర్వాత కొంత టైం పీరియడ్లో, ఒక నిర్దిష్ట కాలానికి దాని ప్రకాశంలో, అది వెలిగే బ్రైట్నెస్లో కూడా మార్పు వస్తుంది. మరుగుజ్జు తారలోనేమో బ్రైట్నెస్లో మార్పు రాలా, సైజులో మార్పు వచ్చింది. అరుణ మహాతార కాస్త మరుగుజ్జు తార అయింది. దాని తర్వాత వేరియబుల్ స్టార్లో ఏమవుతుందంటే ఈ బ్రైట్నెస్లో కూడా మార్పు వస్తుంది అనమాట. ప్రకాశం కూడా మెల్లగా తగ్గుతూ ఉంటుందన్నమాట. తగ్గుతూ ఉంటుంది. నక్షత్రం ఒక చోట ఉండదు. అంటే నిన్న చూసిన ప్లేస్లో ఆ నక్షత్రం కనబడదు. కొంచెం 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 ఇంకా లోపలికి పోతూ ఉంటుంది అనమాట. మనకు కొన్నాళ్ళకి కంటికి కనిపించదు ఆ ప్లేస్లో నక్షత్రం. సో ఆ ప్లేస్లో ఉండకుండా చలన దశలో ఉంటుందన్నమాట. చంచల నక్షత్రాలు అంటారు, లేదా వీటిని అస్థిర నక్షత్రాలు అంటారు. కొన్ని నక్షత్రాలు మీకు కదులుతున్నట్టు కూడా కనిపిస్తాయి. అఫ్కోర్స్ కదిలేవన్నీ కూడా నక్షత్రాలు కాదు, అందులో సగం శాటిలైట్స్ కూడా ఉంటాయి. సో కొన్ని ఏమో కదులుతున్నట్టు కూడా కనిపిస్తూ ఉంటాయి, మీరు ఎప్పుడన్నా క్లియర్ స్కైలో అబ్జర్వ్ చేస్తే కనుక. సమ్మర్ ఈజ్ ద బెస్ట్ సీజన్ టు అబ్జర్వ్ దిస్ సెలెస్టియల్ బాడీస్ అనమాట. సమ్మర్ నైట్స్ చాలా క్లియర్ స్కై కనిపిస్తూ ఉంటుంది మనకి. అలాంటప్పుడు ఇలాంటివి కొంచెం మీ దగ్గర టెలిస్కోప్ లాంటివో ఇంకోటి ఉంటే వాడుకుని చూడొచ్చు మంచిగా. సో ఆ తర్వాత ఇది తాత్కాలిక తారగా మారుతుంది, అంటే టెంపరీ స్టార్. వేరియబుల్ స్టార్ కాస్త టెంపరీ స్టార్ కింద మారుతుంది అనమాట. అంటే తాత్కాలిక తార. తాత్కాలిక తార అంటే ఏంటి? చంచల దశలో అలా కదిలి 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 మెల్లగా అవుటర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, బాహ్య పొరలు, వీటిని ఆక్రమించే ప్రయత్నంలో మనకి కొన్నిసార్లు పేలిపోయినట్టుగా కనబడుతూ ఉంటుంది అనమాట. అంటే ఇలా ఒక తారజువ లాంటి స్పార్కెల్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది బయట దాన్ని ఆక్రమించుకోవాలి, బయట అవుటర్ లేయర్ని అనేటువంటి ఉత్సాహంలో జరుగుతున్నటువంటి మార్పు అనమాట. సో ఈ స్టేజ్లోనే, ఈ టెంపరీ స్టేజ్లోనే మనకి నోవా, సూపర్ నోవా కూడా ఏర్పడుతూ ఉంటాయి. నోవా అంటే ఏంటి? ఓన్లీ అవుటర్ లేయర్నే కనుక ఎఫెక్ట్ చేస్తే ఆ దశని నోవా అని అంటాం అనమాట. నోవా స్టార్ అని అంటాం. తెలుగులో అయితే నవ్యతార. ఓన్లీ అవుటర్ లేయర్, అవుటర్ అండ్ ఇన్నర్ లేయర్స్ రెండింటినీ ఎఫెక్ట్ చేసేసింది అనుకోండి, దాన్ని సూపర్ నోవా అంటాం, అంటే బృహత్తార. ఓకే. ఈ తర్వాత బ్లాక్ హోల్ దశకి చేరుకుంటుంది, అంటే కృష్ణబిలం. మనకి బ్లాక్ హోల్స్ అనగానే గుర్తొచ్చేటువంటిది ఎవరంటే స్టీఫెన్ హాకిన్స్ గుర్తొస్తూ ఉంటారు కదా. ఈయన దీని మీద మొదటగా అసలు బ్లాక్ హోల్స్ మీద వివరించి పరిశోధన చేసి ప్రయోగాలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి స్టీఫెన్ హాకిన్స్. ఆయన వీల్ చైర్లో ఉండి ఇవన్నీ చేయడం జరిగిందనమాట. రీసెంట్గానే ఒక 2-3 years బ్యాక్ ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన చనిపోయినప్పుడు ఈ కృష్ణబిలాల గురించి మళ్ళీ బాగా న్యూస్లో ఆ మధ్య బాగా ఉండిందనమాట. సో ఇప్పుడు బ్లాక్ హోల్ గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం, వినండి. సో బ్లాక్ హోల్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది స్టీఫెన్ హాకిన్స్. ఈయన 1974లో హాకిన్స్ ఈ బ్లాక్ హోల్స్ మీద ప్రయోగాలు చేసి థియరీస్ రాయడం జరిగిందనమాట. అంతకన్నా ముందే అసలు మొదటిసారిగా 1916లోనే ఆల్బర్ట్ ఐన్స్టీన్, తెలుసు కదా అందరికీ, ఐన్స్టీన్. ఈయన మొదటిసారిగా ఒక సాపేక్ష సిద్ధాంతం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీంట్లో ఆల్రెడీ బ్లాక్ హోల్ గురించి ఆయన డిస్కస్ చేయడం జరిగిందనమాట. బ్లాక్ హోల్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి దాని ఉనికిని, దాని ఎగ్జిస్టెన్స్ని ఈయన ఊహించారు అంతే. అంటే కంఠాపదంగా ఆయన ఏమి దాని మీద థియరీ రాసి చెప్పలేదు. బ్లాక్ హోల్స్ లాంటివి ఏర్పడే ఛాన్సెస్ ఉన్నది, నక్షత్రాలు ఇలా కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత ఈ మ్యాటర్ ఏదైతే ఉందో, సెలెస్టియల్ మ్యాటర్ అంతా కూడా కేంద్రం చుట్టూ, కేంద్రం దిశగా మొత్తం కూడా ఆకర్షించబడుతుంది, మళ్ళీ సెంటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ ఏర్పడినటువంటి ఖగోళ వస్తువులతో కూడినటువంటి ఆ హోల్నే బ్లాక్ హోల్గా చెప్తారు అని చెప్పి ఒకటి ఏదో జస్ట్ ఇమాజిన్ చేశారు వీటి చర్యల ఆధారంగా. అయితే ఏ నక్షత్రాలు బ్లాక్ హోల్స్గా మారతాయి, ఆ దశకు చేరుకుంటాయి అంటే కనుక, ఇప్పుడు మన సూర్యుడు ఉన్నాడు కదా, ఈ సూర్యుడి ద్రవ్యరాశి కంటే కూడా, అంటే వాల్యూమ్ కంటే కూడా 1.4 times ఎక్కువ వాల్యూమ్ ఉన్న వాటికి మాత్రమే బ్లాక్ హోల్గా మారే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సూర్యుడి కంటే 1.4 times ఎక్కువ వాల్యూమ్ ఉండాలి, ద్రవ్యరాశి ఉండాలన్నమాట. అలాగే అత్యధిక సాంద్రత, అత్యధిక ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి
ఇవన్నీ ఉండి తన మార్గం గుండా వెళ్ళే ప్రతి వస్తువుని కూడా తనలో కలిపేసుకునేలా. అంటే మీరు సుడిగుండం చూసారు కదా, సుడిగుండాలు ఉంటాయి కదా, ఆ సుడిగుండాలు ఎలా ఉంటే సుడి తిరుగుతూ ఉంటుంది వాటర్లో, ఆ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్తున్నవి అప్పుడు దాకా స్ట్రైట్గా వెళ్తాయి. కానీ సుడిగుండం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతాయి, అవి అందులో కలిసిపోతాయి. దాని చుట్టూ తిరుగుతూ 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 దాని డైరెక్షన్ మార్చేసుకున్న సుడిలో కలిసిపోతాయి. సో ఆ రకంగానే ఇమాజిన్ చేసుకోండి, బ్లాక్ హోల్ని కూడా యూనివర్స్లో అలాగే ఉంటాయి. సో దాని చుట్టూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అట్రాక్ట్ చేసి దాని లోపలికి విలీనం చేసేసుకునేటువంటి గుణం కలిగి ఉంటాయి అన్నమాట బ్లాక్ హోల్స్. దీని మీద అత్యధిక ప్రయోగాలు పరిశోధనలు చేసి ప్రూవ్ చేసింది అయితే స్టీఫెన్ హాకిన్స్, కానీ ఈ బ్లాక్ హోల్ అనేటువంటి పర్టికులర్ పదాన్ని వాడింది మాత్రం జాన్ వేలర్ అన్నమాట. జాన్ వేలర్ అనేటువంటి ఒక అమెరికన్ సైంటిస్ట్. ఈ వర్డ్ని ఆయనే మొదట యూజ్ చేశారు. అలాగే మొట్టమొదటి బ్లాక్ హోల్ని కూడా ఆయనే గుర్తించాడు అనమాట. 1971లో ఫస్ట్ టైం బ్లాక్ హోల్ని రికగ్నైజ్ చేసింది ఈయనే, వేలర్ ఆయన రికగ్నైజ్ చేశారు. ఇక మన ఇండియాకు వచ్చేటప్పటికి ఇండియన్స్ కూడా కొంతమంది బ్లాక్ హోల్స్ మీద పరిశోధనలు జరిపారు. అందులో ఒక ఆయనకి నోబెల్ బహుమతి కూడా లభించింది ఈ బ్లాక్ హోల్స్ మీద పరిశోధన జరిపినందుకు. ఆయనే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అనేటువంటి ఆయనకి బ్లాక్ హోల్స్ మీద పరిశోధనలు జరిపినందుకు నోబెల్ బహుమతి కూడా లభించిందనమాట. అందుకనే ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని చంద్రశేఖర్ లిమిట్ అంటారు. చంద్రశేఖర్ లిమిట్ అని అంటారనమాట. అది ఈయన కనుగొన్నారనమాట. దానికోసమే ఈయనకి నోబెల్ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. మరి అసలు ఈ నక్షత్రాల దశలన్నీ అర్థమయ్యాయి. అసలు నక్షత్రం ఎలా పుడుతుంది, పుట్టాలి కదా ఎక్కడో చోట. సో ఎలా పుడుతుంది అనే దానికి హ్యూజెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక పదాన్ని కనుగొన్నాడు. అదే నెబ్యులాస్. నెబులా అంటే ఏంటంటే, దీన్ని తెలుగులో మనం నిహారిక అంటాము. నెబ్యులా అన్న నిహారిక అన్న ఒకటే అనమాట. ఈ వాయువులు ఏవైతే గ్యాసెస్, హైడ్రోజన్, హీలియం, ఇవన్నీ రకరకాల గ్యాసులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా యూనివర్స్లో. ఈ గ్యాసెస్ చాలా విపరీతమైన అతి వేగంతో ప్రయాణిస్తూ యూనివర్స్లో కొన్ని క్లౌడ్ టైప్ ఫార్మేషన్స్ని ఏర్పరుస్తాయి అన్నమాట. క్లౌడ్ లాగా ఏర్పడుతుంది. అంటే ఈవెన్చువల్లీ అవి ఎలా అవుతాయంటే, ఆ లార్జర్ క్లౌడ్స్ అన్నీ కలిసి ఒక నెబ్యులా ఫామ్ అవుతుంది. ఈ నెబ్యులాలు, గ్రోయింగ్ నెబ్యులాలు ఏవైతే ఉన్నాయో, ఈ నెబ్యులాస్ ఒక లోకలైజ్డ్ క్లమ్స్ ఆఫ్ గ్యాసెస్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఇలా ఏర్పడినటువంటి క్లమ్స్ ద్వారా పుట్టినటువంటివే నక్షత్రాలు అని చెప్పి ఈయన చెప్పడం జరిగిందనమాట. అంటే యూనివర్స్లో ఉన్నటువంటి వాయువులన్నీ, గ్యాసెస్ అన్నీ కూడా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. అలా ప్రయాణిస్తూ అక్కడ లోకలైజ్డ్ క్లౌడ్స్ని, లార్జర్ క్లౌడ్స్ని ఏర్పాటు చేస్తాయి. ఈ లార్జర్ క్లౌడ్స్ మెల్లగా డెవలప్ అయ్యి ఒక గ్యాస్ క్లమ్స్ ఏర్పడతాయి. ఈ క్లమ్స్ నుంచి మెల్లగా కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉన్న డెన్సర్ గ్యాసియస్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టార్స్ ఫార్మేషన్కి ఉపయోగపడతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో నిహారిక అనేటువంటి దాని నుంచే నక్షత్రాలు ఆవిర్భవిస్తాయి అని చెప్పినటువంటి ఆయన హ్యూజెన్స్. ఓకేనా. ఇవి కాకుండా గెలాక్సీ విశ్వంలో ఇంకో ప్రదేశాలు ఉన్నాయి. ఇవే శూన్య ప్రదేశాలు అంటారు, వాక్యూమ్స్. శూన్య ప్రదేశం అంటే ఇప్పుడు మనం గెలాక్సీస్ అంటే చెప్పుకున్నాం, అలాగే కొన్ని రకాల క్లౌడ్స్ కలిసి నక్షత్రాలు ఏర్పడతాయని చెప్పుకున్నాం. అంటే నిహారిక ఇవి ఉన్నాయి కదా. ఈ గెలాక్సీలకి నిహారికలకి మధ్యలో అంటే పక్కనే కలిపేసి ఏమి ఉండవు కదా మన కాలనీలో ఇళ్ళలాగాని. ఒక చోట కొన్ని గెలాక్సీలు ఉంటాయి, ఒక చోట కొన్ని నిహారికలు ఉంటాయి. ఈ మధ్యలో చాలా ఖాళీ ప్రదేశం ఉంది కదా, ఈ ఖాళీ ప్రదేశాలని శూన్య ప్రదేశాలు అంటారు. ఇప్పుడు మనం పైన ఆకాశంలో చూసినా కానీ స్టార్స్ అన్నీ ఒకదాని పక్కనే ఒకటి ఉండవు కదా, పక్కనే ఉన్నట్టు కనిపించినా కానీ ఆ రెండింటికి మధ్య కొన్ని కోట్ల మైళ్ళ దూరం ఉంటుంది అనమాట. సో విశ్వంలో ఉండే పదార్థాలు తక్కువే, అక్కడొకటి ఉన్నాయి. ఈ శూన్య ప్రదేశాలే ఎక్కువ. అంటే 97% ఆఫ్ విశ్వం అంతే శూన్య ప్రదేశమే ఉంది, ఖాళీయే ఉంది, మొత్తం బ్లాంక్, ఏమీ లేదు అక్కడ. ఒక 3% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, నిహారికలు
ఇవన్నీ కలిపితే కూడా ఒక 3% ఉన్నాయంట విశ్వంలో. సో అంత దూరంగా చెల్లాచెదరైపోయి ఉన్నాయన్నమాట. 97% శూన్య ప్రదేశమే ఉంది. ఓకేనా? ఇవి కాకుండా విశ్వానికి సంబంధించి మరికొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఇవి చెప్పుకొని ఒక 3 టర్మ్స్ ఉంటాయి, అవి చెప్పుకొని మనం క్లాసు ఫినిష్ చేద్దాము. ఇంకొకటి కాంతి సంవత్సరం, లైట్ ఇయర్. సో ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి దూరాన్ని కొలవాలంటే కిలోమీటర్లోని మీటర్లోని వీటిలో కొలుస్తూ ఉంటాం. కానీ మరి యూనివర్స్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీకి, ఒక దాని నుంచి ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్కి దూరాన్ని కొలవాలంటే లైట్ ఇయర్ రూపంలో కొలుస్తారనమాట. ఇది యూనివర్స్లో కాంతి ప్రయాణించే దూరాన్ని ఆధారంగా చేసుకుని కాంతి సంవత్సరం అనేటువంటి పేర్లతో కొలుస్తూ ఉంటారనమాట. ఇవి సెలెస్టియల్ బాడీస్ వేటి మధ్య దూరాన్ని కొలవడానికన్నా ఈ లైట్ ఇయర్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక్క లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.3 × 10⁻12 కిలోమీటర్స్. 9.3 × 10⁻12 కిలోమీటర్స్. ఇది ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కాంతి సంవత్సరాలు ఒక 3.26 కాంతి సంవత్సరాల దూరానికి సమానమైనటువంటి దూరాన్ని పార్సెక్ అంటారు. పార్సెక్. ఓకే, ఒక పార్సెక్ ఈజ్ ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్స్ డిస్టెన్స్కి సమానం అనమాట. అలాగే మనం బరువును కొలిచేటప్పుడు కేజీలలోని, లిక్విడ్ ఐటమ్స్ని కొలిచేటప్పుడు లీటర్లలోని ఎలాగైతే చెప్తామో అలాగే ఆస్ట్రానమికల్ యూనిట్స్ని కొలవడానికి మనకి ఒక యూనిట్ ఉందన్నమాట. దాన్ని ఏయు అంటారు. ఏయు అంటే ఆస్ట్రానమికల్ యూనిట్, ఖగోళ ప్రమాణం అంటారు అనమాట. తెలుగులో ఖగోళ ప్రమాణం. ఈ ఖగోళ ప్రమాణం ఎంత అంటే దేనికి సమానం అంటే సూర్యుడికి భూమికి మధ్యన ఉన్నటువంటి సగటు యావరేజ్ డిస్టెన్స్ ఎంత ఉందో ఆ డిస్టెన్స్కి సమానం. ఆ యావరేజ్ డిస్టెన్స్ ఎంత? 149.5 మిలియన్ కిలోమీటర్స్. అంటే రఫ్గా 150 గుర్తుపెట్టుకోండి. 150కి 0.5 తక్కువ. ఓకేనా? గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. 149.5 మిలియన్ల కిలోమీటర్లు భూమికి సూర్యుడికి మధ్య సగటు దూరం. దానికి ఈక్వల్ అనమాట ఏయులు. ఏది? ఒక ఏయు అంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్తో మనం లెక్కేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది విశ్వానికి, యూనివర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో మనం మన సౌర కుటుంబంలోకి వచ్చేద్దాం, సోలార్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, క్లాసెస్ కావాలి, ఇవన్నీ కూడా మీ ఫీడ్బ్యాక్ని కూడా మాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మంచి కోర్సెస్ ఉన్నాయి. ప్రతిరోజు నిత్యం ఏదో ఒక ఎగ్జామ్కి టెస్టులు జరుగుతూనే ఉంటాయి. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో ఉంటాయి. స్టాండర్డ్స్ అయితే హై క్వాలిటీ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. డెమో టెస్టులు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నేను ముందు స్టార్టింగ్లో బిగినింగ్లో ఇచ్చినటువంటి నెంబర్కి కానీ, లేదంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కానీ మీరు కాల్ చేసి అడగచ్చు. థ్యాంక్ యూ.